అందరికీ వెల్కమ్ టు ఫుడ్ సిరీస్ 14. ఈరోజు మనము క్రీమీ క్యారెట్ ఫాలూడా ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో దీనికి అసలు ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు, ఎందుకంటే ఇది ఇంటర్నెట్లో ఎక్కడా లేని రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో దీనికోసం నేను 2 లీటర్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ కావాలి. ఇవి వచ్చేసరికి సబ్జా సీడ్స్ అండి, బేసిల్ సీడ్స్ అంటాం కదా అవి. సో వాటిని మనం సోక్ చేసుకోవాలి. నేను 3/4 kg వరకు క్యారెట్ తీసుకున్నాను. అలాగే షుగరు, వర్మిసెల్లి అండి, సేమియా, కస్టర్డ్ పౌడరు, సోక్ చేసిన బాదము, జీడిపప్పు అండి. నేను ముందే హాట్ వాటర్లో కాస్త సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము క్యారెట్ సన్నగా ముక్కలు కోసి మెత్తగా ఉడికించుకోవాలండి. ఇంకా టేస్ట్ బాగా రావాలి అనుకుంటే మీ దగ్గర టైం ఉంటే దాన్ని బాగా తురుముకొని నెయ్యిలో కాస్త ఫ్రై చేసుకొని పాలతో ఉడకబెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నాకు ఇప్పుడు టైం లేదు, సో నేను తొందరగా అయిపోతుంది అని చెప్పి నేను ప్రెషర్ కుక్ చేసేసుకున్నాను. సో దాన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా నేను నానబెట్టుకున్నాను కదా, బాదం అంతా తొక్కు తీసేసేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. దీనికి ఇలాగా నానబెట్టిన పప్పులే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో నేను ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో అలాగే సబ్జా సీడ్స్ని కూడా నీట్గా వాటర్లో వాష్ చేసుకొని సోక్ చేసి పక్కన ఉంచుకున్నామండి. ఇది ఫాలూడా అంతా రెడీ అయిపోయినాక మనం లాస్ట్లో యాడ్ చేసుకోవడమే. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. నేను బర్త్డే రోజు చేసేటప్పుడు అసలు కుదురుతుందా లేదా అనుకున్నాను, కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కీర్ రెసిపీ అడిగారనమాట. సో అందుకే నేను ఇమీడియట్గా ఈ పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ట్రై చేస్తానన్నారు. సో వాళ్ళు రెసిపీ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో మనం ఇక్కడ క్యారెట్ కూడా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు నేను సేమియా తీసుకున్నాను. 2 కప్పుల వరకు సేమియా సరిపోతుందండి దీనికి. మీరు కావాలనుకుంటే సేమియాని కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ నెయ్యిలో నేను బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసినాక నేను వాటర్ పోసి మెత్తగా ఉడికించుకుంటున్నాను. మీరు పాలతో ఉడకబెట్టుకుంటే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఈ సేమియాని మనం ఉడికించి పక్కన ఉంచుకోవాలి. అలాగే కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవాలండి. కస్టర్డ్ కోసం నేను ఆల్రెడీ పాలు మరిగించుకున్నాను కదా. సో ఇప్పుడు అందులో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. నేను హాఫ్ ప్యాకెట్ కస్టర్డ్ పౌడర్ అంటే ఇది 100 grams ప్యాకెట్ అండి, అందులో హాఫ్ ప్యాకెట్ వేసేసాను అనమాట. సో మీకు కావాలంటే ఒక స్పూన్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను కొంచెం పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, దాన్ని మళ్ళీ మరగనివ్వాలి. మరిగిన తర్వాత అందులో 1/4 kg వరకు పంచదార పడుతుంది. సో టేస్ట్కి తగ్గట్టుగా పంచదార యాడ్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ మిశ్రమం కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. కొంచెం చిక్కబడింది అనుకున్నాక మన సేమియాలో కలుపుకోవడమేనమాట. ఈ స్వీట్ నేను ఒక పాప బర్త్డేలో తిన్నానండి, గోవా వాళ్ళు. సో వాళ్ళు ఎవరి చేతనో చేయించారంట ఈ డిజర్ట్. సో చాలా బాగుంది, టేస్ట్ ఫాలూడా లాగా ఉంది, ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంది. తన రెసిపీ అడిగితే తనకు తెలియదండి. సో చేసిన వాళ్ళకి కాల్ చేయించి మరీ రెసిపీ తీసుకొని నేను మా పాప బర్త్డేకి ట్రై చేశాను. చాలా ఫుల్ క్వాంటిటీలో చేశాను. అసలు వేస్ట్ అయిపోతుందేమో, ఎవరు తినరేమో అనుకున్నాను, కానీ అస్సలు మిగలేదండి. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో మన కస్టర్డ్ ఇక్కడ రెడీ అయిపోయింది. దాన్ని నేను సేమియాలో కలిపేసేసుకొని మొత్తం ఉండలు లేకుండా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక్కసారి బాయిల్ అయింది అనుకున్న తర్వాత క్యారెట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ పేస్ట్ని కూడా వేసేసాను. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసానండి నేను క్యారెట్ మిక్సీ చేసుకునేటప్పుడు. మీరు కావాలంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. అంతేనండి, మన ఫాలూడా రెడీ అయిపోయింది. సో నేను దింపేసిన తర్వాత ఇందులో నానబెట్టి కట్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి యాడ్ చేశాను. అలాగే మన బేసిల్ సీడ్స్, సబ్జా సీడ్స్ కూడా నేను నానబెట్టుకున్నాను కదా, అవి కూడా వేసి ఒక్కసారి కలిపేసుకున్నాను. ఇంకా మీరు ఒకసారి టేస్ట్ చూసి షుగర్ కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే అన్ని బ్యాలెన్స్డ్గా సరిపోయినాయండి. తప్పకుండా ట్రై చేయండి. వచ్చిన వాళ్ళందరూ నేను ఫాలూడా మిక్స్ యూస్ చేసి ఫాలూడా ప్రిపేర్ చేశానేమో అనుకున్నారండి. కాదని చెప్తే అందరూ రెసిపీ అడిగారు. ఇది ఇంటర్నెట్లో ఎక్కడా లేదండి. నేను ఆ రోజు బడిలో తిన్న తర్వాత ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేశాను ఈ రెసిపీ కోసం, నాకు ఎక్కడా దొరకలేదనమాట. సో ఫైనల్లీ నేను ఆ అమ్మాయిని కనుక్కొని రెసిపీ ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.